శ్రమ కలిగినప్పుడు దేవుని మీద గొనుగుతున్నావా? అయితే ఇది నీ కోసమే, విను. ఏదైనా ఒక విషయంలో మనకు దుఃఖం కలిగినా, అనుకున్నది జరగకపోయినా దేవుడి మీద సనుగుతాం. దేవుడి మీద సనుగుతున్నాం అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముతున్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం అని అర్థం. సనగటం గునగటం అలవాటు ఉంటే దానికి బదులుగా దేవుణ్ణి స్తుతించడం, ఆయన మీద ఆధారపడి ఆ పరిస్థితిని జయించడం నేర్చుకోవాలి. లేదంటే మనకు జీవితంలో దేవుడి మీద సనగటం గునగటం అలవాటు పోదు. దేవుణ్ణి స్తుతించకున్నా క్షమిస్తాడు, కానీ ఆయన మీద సనిగినా గునిగినా ఆయనకు విపరీత కోపం వస్తుంది. కొన్ని సందర్భాల్లో శిక్షించవచ్చు కూడా. ఎందుకంటే దేవుడు సర్వలోక సృష్టికర్త. ఆయన మీద ఆధారపడ్డ వారిని, నమ్మిన వారిని హెచ్చించే దేవుడు. పనులు జరగట్లేదంటే దేవునికి వ్యతిరేకంగా మన పాపాలు ఏమైనా ఉన్నాయా అనేది సరిచూసుకోవాలి. లేదు, మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటే దేవుడి నుంచి వచ్చిన పరీక్ష అని ఓపికతో ఉంటే గెలుస్తామని, ఓపిక నశిస్తే ఓడిపోయి సాతానును గెలిపిస్తామని మనం గ్రహించాలి. సనగటం గునగటం వలన మనకు ఆ టైంకి కాస్త రిలాక్స్ అనిపించవచ్చు, కానీ దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతున్నామన్న సంగతి మనం గ్రహించాలి. సో మనకు శోధన వచ్చినప్పుడు ఈ విధంగా ప్రార్థించవచ్చు. పరలోకముందున్న మా తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించండి. తండ్రి, మీరే మాకు ఆధారం, మేమే మీకు పిల్లలం. దేవా, ఈ పరిస్థితిని నాకు ఇచ్చినందుకు మీకు 1000 కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి. దీని వలన నాకు కాస్త విశ్వాసం కలుగుతుంది. శ్రమ కలిగినప్పుడు ప్రార్థించమన్నారు మీరు, కనుక నా ఈ శ్రమలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను బలహీనుణ్ణి లేదా బలహీనురాలుని. దేవా, నా బలహీనతలో నీ బలాన్ని ప్రసాదించి నన్ను బలపరచి ఈ శోధనను జయించి నీవు నాకు మరింత దగ్గరగా వచ్చినట్లు నాకు సహాయం చేయి తండ్రి. నేనున్న ఈ స్థితిని బట్టి నీకు 1000 కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను తండ్రి, ఆమెన్ అని ఈ విధంగా ప్రార్థిస్తే, ఈ విధంగా మనం దేవుని దగ్గర వినయంతో ప్రార్థిస్తే మనకు కలిగే నష్టం ఏమైనా ఉందా? మనం సనిగినా గునిగినా ఇంకేం చేసినా మనం దేన్ని మార్చలేం, కానీ దేవుడు మార్చగలడు అని నమ్మితే చాలు. గునగటం సనగటం వల్ల లాభం లేకపోగా నష్టపోతాం, కానీ దేవుని స్తుతించడం వల్ల నష్టంలో నుంచి లాభంలోనికి, ఓటమిలో నుంచి గెలుపులోనికి ప్రవేశిస్తాం. దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఒక యోబు, ఒక యోసేపు, ఒక దానియేలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నమ్మకస్తుల్లా మనం కూడా దేవుని దృష్టిలో నమ్మకస్తుల్లా ఉంటాం. సనగటం గునగటం మనం గ్రహించలేని, దేవుని నుంచి మనల్ని దూరపరిచే, కంటికి కనపడని అతిపెద్ద పాపం. అందుకే సాతాను దీని మీద గట్టిగా పనిచేస్తాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు మీనా హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. ఆమెన్.